ఇక జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటున్నారు అధికారులు. గేట్ల రోప్లు తెగిపోలేదని మరమ్మతులు జరుగుతున్న సమయంలో వరద రావడంతో పనులు ఎక్కడికక్కడే నిలిపివేయడం వల్ల అలా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోందని, 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా ప్రాజెక్టుకు నష్టం లేదు అని స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జూరాల ప్రాజెక్టు డేంజర్లో ఉందంటూ కూడా వార్తా కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన ఎస్సీ పూర్తిగా దీన్ని కొట్టివేశాడు. అలాంటి ప్రమాదం ఏమీ లేదు. ప్రాజెక్టు దగ్గర క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఈ పనులు చేస్తున్న నేపథ్యంలోనే ముందస్తుగా వరద రావడంతో ఈ పనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి అట్లాంటి ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజెంట్ 12 గేట్లు ఎత్తారు. దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటనంతా కూడా దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది 36 క్రస్ట్ గేట్ దగ్గర ఉన్నాము. నెంబర్స్ కూడా చూడొచ్చు. మొత్తం 64 గేట్లకు గాను మొత్తంగా ఇక్కడ 36 గేట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాము. ఈ ప్రాంతంలో చూస్తే కనుక మొత్తంగా ఈ గేట్లకు సంబంధించి టోటల్గా గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క మొత్తం దీనికి సంబంధించినటువంటి వర్క్ నడుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి 11,40,00,000తో కూడా స్వప్న కన్స్ట్రక్షన్స్ పనుల కోసం టెండర్స్ దక్కించుకున్నారు. అయితే ఇక్కడ ఒక విజువల్స్లో మనం క్లియర్ కట్గా చూస్తే మాత్రం ఈ పిల్లర్ దగ్గర కింద వేలాడుతున్నటువంటి రోప్స్ను గమనించవచ్చు మనం. ఎందుకంటే అవంతా కూడా తెగిపోయినటువంటి రోప్స్. కానీ దీనికి సంబంధించి అధికారులు మాత్రం అది తెగిపోయింది కాదు, మొత్తంగా ఇది ఒక వర్క్ నడుస్తున్న క్రమంలోనే వాటికి రిపేర్లు నడుస్తున్నాయి కాబట్టి దాన్ని వేరే కోణంలో చూడకూడదని కూడా ఒకవైపు ఎస్సీ రహముద్దీన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి వాటి మీద దృష్టి సారించారు. భద్రతకు సంబంధించి ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చూస్తే కనుక ఇక్కడ మరికొన్ని 2-3 గేట్ల దగ్గర అంటే 26, 25 గేట్ల దగ్గర కూడా కొంత ఈ యొక్క పనులు నడుస్తున్నాయి. దీన్ని వేరేగా చూపిస్తున్నారు అంటూ ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీన్ని మాత్రం అంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి భద్రతా వ్యవహారంలో ఒక్కసారిగా ఇబ్బందులు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయంటే వార్తలు కూడా పూర్తిగా ఆ అధికారులను అటు పూర్తిగా ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక దీంట్లో భాగంగానే ప్రధానంగా ముందస్తుగానే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దీన్ని క్లియర్ కట్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు పోవద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రాజెక్టు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే 12 గేట్లను వదిలాడు. ఇక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి.